గత అధికార పార్టీ ఎమ్మెల్యేలు చూపిన దారిలోనే ప్రస్తుత కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది చాలా చక్కగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇది కొత్త విషయం ఏం కాదు. ఈ 17 నెలలు 18 నెలలు ఏదైతే ఉందో అనేక చోట్ల కొన్ని ఆరోపణలు సన్నగా వినబడుతున్నవి ఇంకాస్త విజృంభిస్తున్న పరిస్థితే కనబడుతుంది. ఇంకొద్ది నెలలైతే పూర్తిగా ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ప్రతిపక్ష పార్టీకి వెసులుబాటుగా మారేలాగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పనితీరు బాగుందా లేదా అని మాట్లాడుకోవాల్సిన దగ్గర నుంచి దందాలు ఏ స్థాయిలో చేసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అనేది మాట్లాడుకునే పరిస్థితికి ఈరోజు కారణంగా కనబడుతుంది. గత ఎమ్మెల్యేలు ఎవరైతే తప్పుల మీద తప్పులు చేస్తూ అది పీడిఎస్ రేషన్ బియ్యం కావచ్చు, ఇసుక కావచ్చు, బ్రాందీ షాపులు కావచ్చు, బెల్ షాపులు కావచ్చు, గ్రానైట్లు కావచ్చు, లేదంటే నియోజకవర్గ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కాస్త ఎమ్మెల్యే ట్యాక్సులుగా కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఎంతమంది ఎలాంటి పేరు తెచ్చుకున్నారో దానివల్ల వాళ్ళు ఎలాంటిది మూటగట్టుకున్నారో అందరూ చూసాం. కానీ మరి అదే బాటలో ఇప్పటి వరకు అలాంటి అవినీతి మీద ఫైట్ చేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేసి ఈనాడు అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు అదే దారిలో ఎందుకు వెళుతున్నారో ఏమాత్రం అర్థం కాక పబ్లిక్ కూడా షాక్కి గురవుతున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేయడమో ఒక ఎమ్మెల్యే గురించి చెప్పడమో ఇక్కడ ఉద్దేశం కాదు. ఎవరెవరు ఇందులో ఉన్నారో అందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా పశ్చిమ ప్రాంతంలోని ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే చాలా సింపుల్గా నలుగురిలో నారాయణగా ఉండే వ్యక్తి, పార్టీకి కరుడు కట్టిన వ్యక్తి, పార్టీ అధిష్టానానికి ఎట్లయినా సరే ఒప్పించి ఈసారి టికెట్ తెచ్చుకున్న వ్యక్తి, ఎన్నో కష్టాలు చవిచూసి వచ్చిన వ్యక్తి, అందులో నో డౌట్. బట్ అలాంటి వ్యక్తి కూడా ఒక సిన్సియర్ అన్న పేరున్న వ్యక్తి మీద కూడా ఇలాంటి మచ్చబడడం మాత్రం నిజంగా షాక్కి గురి చేస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గంలో తన తమ్ముళ్ళు చేస్తున్న దందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతున్నాయా అంటే నియోజకవర్గంలో చాలా ఓపెన్ టాక్. ఒక తమ్ముడు రిజిస్ట్రేషన్ అయితే ఇంకో తమ్ముడు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటుంటే ఇంకో తమ్ముడు మున్సిపల్ శాఖ దందాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే బెల్ షాపులకు కూడా మద్యం ట్రాన్స్పోర్ట్ చేస్తూ బ్రాందీ షాపుల నుంచి కొన్ని ఆటోలకి స్టిక్కర్లు వేసి ఆ స్టిక్కర్ ఉన్న ఆటో రైట్ రాయల్గా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎలాంటి చెక్ పోస్టుల దగ్గర కూడా ఆగకుండా వెళ్ళిపోయేలాంటి వెసులుబాటు కూడా కల్పించుకొని దందాలకు దిగుతున్నారు అంటే ఒక మంచి పేరున్న వ్యక్తులు కూడా ఈ ట్రాప్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఎమ్మెల్యేలు మొన్న నిజంగా డూ ఆర్ డై సిచ్యువేషన్లో అనేక మంది చివరి అవకాశంగా నిలబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఎన్నికల్లో నుంచున్న ఎమ్మెల్యేలుగా అధికారం వచ్చిన తర్వాత ఎందుకు గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు చూపించిన దారిలో ఎందుకు వెళుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా తమ్ముళ్ళు ఇలాంటి చందాలకు దిగడం మాత్రం ఇంకా షాక్కి గురి చేస్తుంది. అంతేకాదు ఒక 6 నెలల వరకు అక్కడ ఉన్న అధికారులు కూడా ఇంటికి వచ్చి కప్పం కట్టాలి, ఇక్కడికి వచ్చి వసూళ్ల మూటలు ఇవ్వాలి అనేది కూడా చాలా బాహాటంగా ఓపెన్గానే నడుస్తుంది అనేది ఆ నియోజకవర్గంలోని అధికార పార్టీకి సంబంధించిన నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాదు అసలు దీని విషయంలో చాలా ఓపెన్గానే అందరూ మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా మరి అలాంటి మంచి పేరున్న వ్యక్తి దీన్ని ఎందుకు లైట్గా తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. మరొక 2 రోజుల్లో ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉన్న నేపథ్యంలో మరి ఇలాంటి విషయాలు ఏమైనా అక్కడి తెలుగు తమ్ముళ్ళు చెప్పే అవకాశాలు ఉన్నాయా? మరి దాని మీద ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ మధ్యకాలంలో చూసా నెల్లూరులో లోకేష్ గారు ఏ పార్టీ కరుడుగట్టిన వ్యక్తులకి ఆపదొస్తే మేము నిలబడతామన్నారు. అదేవిధంగా మరి పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎమ్మెల్యేలో లేదంటే వ్యక్తుల పైన కూడా మరి అంతే సీరియస్గా మరి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా లేదా లైట్గా తీసుకుంటుందా అనేది చూడాలి. ముఖ్యంగా ప్రతిరోజు జరిగే రిజిస్ట్రేషన్లో కప్పం కట్టాలి అనేది ఏదైతే ఇక్కడ తీవ్ర రూపం దాల్చిందో ఆ నేపథ్యంలోనే ఇది మొత్తం ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంటుంది. అది తమ్ముళ్ళు చేస్తున్నారా, ఎమ్మెల్యే ఆదేశానుసారంగా జరుగుతుందో తెలియదు. కానీ ఆ నియోజకవర్గ ప్రధాన కేంద్రం ఏదైతే ఉంటుందో అది ఒక దందాల కేంద్రంగా మారింది. ఆ ప్రధాన కేంద్రంలో ఎవరు ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా, ఎవరు ఏ కట్టడం కట్టాలన్నా సరే ఎమ్మెల్యే పేరు అనేది ప్రధానంగా వ్యాపారస్తులు చెవులు కొరుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో ఎమ్మెల్యే మీద కూడా అలాంటి ఆరోపణలే ఉన్నాయి. అక్కడ కూడా ఒక పర్సంటేజ్ అనేది ఎమ్మెల్యేది చాలా తీవ్రంగా నడిచింది అనేది ఈ ఎమ్మెల్యే కూడా ఆ రోజుల్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. మరి అది కేవలం ఆరోపణేనా, ఇప్పుడు ఎమ్మెల్యే మీద జరుగుతున్నది ఆరోపణేనా, నిజంగానే పర్సంటేజ్ వైజ్ నడుస్తుందా అనేది మరి అధికార పార్టీ లెక్కల్లోనే తేలే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు కూడా ఒక రేషియోలో ఒక పర్సంటేజ్లో
నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక వ్యాపారి ఒక కట్టడం మొదలు పెట్టబోతుంటే ఈ ప్రధాన నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో మరి దాదాపుగా కొంత ల్యాండ్ తనకు కూడా ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేయడంతోనే ఈ విషయం బయటకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు గ్రానైట్ బండ్లు కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ట్యాక్సులు కానీ ఇవి కూడా ఓపెన్గా జరగడంతో మరి ఇది అధికార పార్టీ మెడకి కనుక చుట్టుకుంటే మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్న పార్టీ పరిస్థితే ఈ పార్టీకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ముఖ్యంగా పార్టీ అభిమానులు, పార్టీ కోసం నిలబడిన వాళ్ళు, పార్టీ అధిష్టానం కూడా డైలమోలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి మరి ముందుగానే ప్రభుత్వ దృష్టికి వెళితే ఇలాంటి వాటిని నివారించినప్పుడు, ఇలాంటి వాటిని కంట్రోల్ చేయగలిగినప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతుంది. ఇలాంటి వాటిని మరి అధికార పార్టీ తన దృష్టిలోకి తీసుకొని మరి దీని మీద తగు చర్యలతో ముందుకెళ్తారా, లేదంటే సరైన వివరాలు దీని గురించి తెప్పించుకొని మాట్లాడతారా? ఇది కేవలం ఆరోపణగానే ఉందా? ఏ విషయమైనా సరే ప్రస్తుతానికైతే మాత్రం ఇలాంటి వాటిని మరి చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించారు కాబట్టి దీని మీద మరి ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి.